ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని వాక్యమును నేర్చుకున్నట్టుకు సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. మనవారు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ భూమి మీద మనుషులందరికీ దేవుడు పనినిచ్చాడు. మానవ ఆకారం దేవుని పనితో ముడిపడి ఉంది. దేవుడు మనకు నిర్మించి ఇచ్చినటువంటి అవయవాలు దేవుని పని కొరకు ఇవ్వబడ్డాయి. ఈ విషయం తెలియని అనేక మంది శరీర అవయవాలతో శరీర కోరికలు తీర్చుకోవాలని, శరీర అవయవాలతో జానెడు పొట్టను పోషించుకోవాలని, శరీర అవయవాలతో లోక సంబంధమైనటువంటి బ్రతుకును మాత్రమే కలిగి ఉండాలని ఆలోచిస్తున్నారు. అయితే వాస్తవానికి శరీర నిర్మాణంలో దేవుడు ఇచ్చినటువంటి ప్రతి అవయవం కూడా దేవుని పని నిమిత్తం ఇయ్యబడింది. నడినెత్తి నుండి పాదముల వరకు దేవుడు నిర్మించి ఇచ్చినటువంటి ఈ దేహము దేవుని పని నిమిత్తం ఇయ్యబడింది. ఇంతకీ దేవుని పని అంటే ఏంటి? దేవుని పని అంటే ఏమిటి? దేవుని పని అనగా పరలోకమందున్న తండ్రికి భయభక్తులను చూపిస్తూ ఆయనను ప్రేమించడం, మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులను మనం ప్రేమించడం. మన చుట్టూ ఉన్న సహోదరులను ప్రేమించడం అనగా ఏమిటి? మరలా అగ్నిలో నుండి వారిని రక్షించి క్రీస్తు మార్గంలో వారిని నడిపించడం, పాపక్షమాపణ నొందేటట్టుగా, పాప భారము వారికి పోయేటట్టుగా, నీతి మార్గములో వారు నడుచుకునేటట్టుగా వారికి క్రీస్తు మార్గమును పరిచయం చేయటం. ఇదే సహోదరులను ప్రేమించటం. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, దేవుని పని ప్రతి ఒక్కరికి ఉంది. దేవుని పని ప్రతి ఒక్కరికి ఉంది. దేవుని పని నిమిత్తము కొందరు నిర్ణయింపబడతారని, దేవుని పనిని కొందరు చేయాల్సిన అవసరం లేదని ఎప్పుడూ కూడా భావించకూడదు. క్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకు అనుగ్రహింపబడిన తర్వాత ఆయన క్రొత్త నిబంధనను పరిచయం చేస్తూ మనుషులందరికీ కూడా సమానముగా దేవుని పని ఇయ్యబడిందని ఆయన తెలియజేశారు. ఇందులో ఏ తారతమ్యం కూడా లేదు. దేవుడు పక్షపాతి కాడు. కొందరిని ఆయన పని కొరకు ఏర్పరచుకొని మిగిలిన వారిని అందరినీ
ఆయన విడిచిపెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా కనిపించదు. చాలామంది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఉదాహరణలు తీసుకుంటూ అక్కడ యాజకులు ఉన్నారు, యాజకత్వం ఉంది, ఇశ్రాయేలీలు మిగిలినటువంటి ప్రజలుగా జీవిస్తున్నారు, ఆ పోలికలు తీసుకుంటూ నేడు కూడా దేవుని పని కొందరు మాత్రమే చేయాలి, మిగిలిన వారు దేవుని పనిని చేయనక్కర్లేదు అనుకుంటూ భ్రమపడుతున్నారు. అయితే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చిన తరువాతి కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని పనిని చేయవలసిన వారుగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ దేవుని పనిని చేయవలసిన వారుగా ఉన్నారు. ఇందులో ఏ తారతమ్యం లేదు. స్త్రీ పురుషుడని, లేక అవయవాలు ఉన్నాయి అంగహీనులని, ధనికులని పేదలని, ఆ దేశస్థులు ఈ దేశస్థులని ఎటువంటి భేదము లేదు. క్రీస్తునందు అందరూ సమానమై క్రీస్తునందు అందరూ దేవుని పనిని చేయాలి. ఒక చక్కని దేవుని మాట ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములు తెరచి ఆ మాటను మీ కల్లారా చూచి దేవుడు ప్రతి ఒక్కరికి పనినిచ్చాడో లేదో ఆ మాటల్లో మీరు చూడండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు తప్పుడు అభిప్రాయాలతో తప్పుడు భావనలతో ఉంటే ఆ పొరలన్నిటినీ తొలగించుకొని ఇదిగో స్వచ్ఛమైన కళ్ళతో దేవుని మాటలను మీరు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుని పనిలో మనం నడుచుకోవాలని, దేవుని పని అనగా సత్క్రియలు చేయుట అని, మనమంతా కూడా క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డామని, మనమంతా దేవుని పనిగా సృష్టింపబడ్డామని ఈ వాక్య భాగం సెలవిస్తోంది. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనలను ఈ భూమి మీదకి పంపించటానికి ముందే దేవుడు మన నిమిత్తము పనిని నిర్ణయించాడు, సత్క్రియలను నిర్ణయించాడు. ఆయన సంకల్పంలో ముందుగా పని ఉంది. ఆ తర్వాత ఆ పనిని చేయటానికి మనం వచ్చాం. ఆ పనిని మనం నిర్లక్ష్య పెడితే మనం ఉగ్రత నుండి తప్పించుకోలేము. సత్క్రియలను చేయటానికి ఈ భూమి మీదకి మనం వచ్చాము. మీరు గుర్తుంచుకోవలసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సంగతి ఇది. కొందరు దేవుని సేవ చేస్తున్నారు, దేవుని సేవ చేయటానికి కొందరు నిర్ణయింపబడ్డారు. నాకు అటువంటి నిర్ణయం లేదు, నేను ఆ నిర్ణయాలలో లేను అని మీకు మీరే అనుకుంటే ఎలా? ఎవరు చెప్పారు మీతో? కొందరు మాత్రమే దేవుని పని చేయాలని, మిగిలిన వారంతా దేవుని పనిని చేయనక్కర్లేదని ఎవరు చెప్పారు మీతో? మీరు ఒక అభిప్రాయానికి వచ్చేసారా? మీరు ఒక అంచనాకు వచ్చేసారా? లేక ఎవరైనా మీతో తప్పుడు మాటలు చెబితే మీరు విన్నారా? దేవుని గ్రంథంలో మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలను మీరు చూడండి. దేవుడు ముందుగా సత్క్రియలను నిర్ణయించాడు. ఆ సత్క్రియలను చేయటానికి భూమి మీదకు మనలను పంపించాడు. ఇందులో ఎటువంటి భేదం లేదు. నేనైనా మీరైనా ఈ భూమి మీద శరీరమందు నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి, వారికి ఇచ్చిన కాలాన్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి దేవుని పనిని వారు చేయవలసిన వారుగా ఉన్నారు. దేవుని పనిని వారు ముగించవలసిన వారుగా ఉన్నారు. మనము సత్క్రియలు చేయటానికి లోకంలోనికి వచ్చాం. మనము సత్క్రియలను చేయటానికి లోకంలోనికి వచ్చాం. సత్క్రియలు అనగా 2 మాటలలో చెప్పమంటే దేవుణ్ణి ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి. 2 మాటలలో, ఎటువంటి సందేహాలు లేకుండా. మీరు ఎటువంటి సందేహపడకుండా 2 మాటలలో దేవుని పని, సత్క్రియ అనగా మీకు పూర్తి స్పష్టతతో దేవుడు తెలియజేస్తున్నాడు.
దేవుణ్ణి ప్రేమించండి, మీ పొరుగు వారిని ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుని గూర్చి సమాజంలో మీరు గొప్పగా ప్రకటించడం, దేవుని మాటకు మీరు లోబడటం, విధేయులుగా బ్రతకడం, ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని కలిగి ఉండటం, దేవునికి లోబడుతూ దేవుని మాటలన్నిటినీ మీ జీవితకాలమందు మీరు పాటించడం, దేవునిని కీర్తించటం, దేవునిని స్తుతించటం, దేవుణ్ణి ప్రేమించుట. అలాగే పొరుగువారిని ప్రేమించుట అనగా ఏమిటి? నీ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి దేవుని వాక్యమును నీవు అందిస్తూ వారి ఆత్మలను అగ్నిలో నుండి నీవు రక్షించాలి, కాపాడాలి. ఇది సహోదరులకు నీవు చేయదగినటువంటి అత్యున్నతమైన మంచి పని. ఈ విషయంలో సహోదరులను ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి. సత్క్రియలు అనగా 2 మాటలలో చెప్పమంటే దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి. ఈ సత్క్రియలు చేయటానికి దేవుడు ప్రతి మనిషిని పంపించాడు. అందుకే అవయవాలను మనకు రూపించి దేవుడు ఈ భూమి మీదకు మనలను విడిచిపెట్టాడు. ప్రకృతిలో మనకు కావలసినటువంటి ప్రతి పదార్థాన్ని మనకు అందుబాటులో ఉంచాడు. మనకు జీవమును దయచేస్తున్నాడు, మనకు ఊపిరినిచ్చాడు, కాలాన్నిచ్చాడు, ఆయుష్ను పొడిగిస్తున్నాడు, మనలను కనుపాప వలె కాపాడుతున్నాడు. మనము సత్క్రియలను త్వరగా ముగించుకొని ఆయన సన్నిధికి చేరుతామని దేవుడు మనలను భూమి మీదకు పంపించాడు. ఒకవైపు కాలం తరిగిపోతుంది, కానీ మనిషి మనోనేత్రాలు ఇంకా తెరుచుకోలేదు. నేను సత్క్రియలను పూర్తి చేసుకోవటానికి లోకంలోనికి వచ్చానన్న విషయం ఇంకా మనిషికి అర్థం కాలేదు, చాలామందికి తెలియలేదు. ఇందులో విచారించదగినటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకొని అనేక మార్లు సంఘముతో కూర్చుని దేవుని వాక్యం విన్నవారు కూడా తమకు దేవుని పని ఉందని, తాము సత్క్రియలు చేయటానికి భూమి మీదకి వచ్చామని తెలుసుకోలేకపోయారు, ఎప్పటికీ తెలుసుకోలేకపోయారు. ఫిలిప్పీలకు పౌలు గారు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? మీలో ఎవరైతే సత్క్రియను ప్రారంభించారో వారు మొదటి రోజు నుండి వారి చివరి రోజు వరకు, అనగా వారు మరణించేంత వరకు, ప్రభువు వచ్చేంత వరకు ఆ సత్క్రియలను కొనసాగించాలి అని పౌలు గారు తెలియజేశారు. అంటే సత్క్రియలను ఒకరోజు చేయటం కాదు, సత్క్రియలను కొన్ని రోజులు చేయటం కాదు, మీరు ప్రారంభించిన నాట నుండి సత్క్రియల కొరకు మీరు సృష్టింపబడ్డారని, దేవుని పనిగా మీరు సృష్టింపబడ్డారని మీరు తెలుసుకున్న ఆ క్షణాల దగ్గర నుండి ప్రభువు వచ్చేంత వరకు కూడా ఆ సత్క్రియలు కొనసాగాలి. ప్రభువు రాకకు ముందే మన మరణం సంభవిస్తే మన మరణం వరకు కూడా ఆ సత్క్రియలు కొనసాగాలి. ఫిలిప్పీలకు పౌలు గారు రాసిన పత్రికలో ఈ మాటలను ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి. అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయ్యుండుట చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఫిలిప్పీలతో పౌలు గారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. చూడండి, మొదటి దినము నుండి ఇప్పటి వరకు మీలో ఎవరైతే సువార్త విషయంలో పాలివారుగా ఉన్నారో, సువార్తను ప్రకటించుటలో సహాయులుగా ఉన్నారో, మీరంతా కూడా యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అంటే మధ్యలో ఆపివేసేవారుగా ఉండరని నేను భావిస్తున్నాను, రూఢిగా నమ్ముచున్నాను అంటున్నారు. ఆయన అభిలాష ప్రియులారా, ఒక ఉన్నతమైన సంగతిని మనం నేర్చుకున్నాం, ఒక ఉన్నతమైన సంగతిని మనం తెలుసుకున్నాం. మనము సత్క్రియలు చేయుటకు నియమింపబడ్డామని, సత్క్రియల కొరకు ఈ దేహం ఉందని మనం తెలుసుకున్నాం. ఇది ఉన్నతమైన సంగతి. ఈ ఉన్నతమైన సంగతిని తెలుసుకున్న తరువాత 1 రోజు 2 రోజులు కాదు,
జీవితకాలం అంతా కూడా ఎవరో చెబుతున్నారని ఎవరో చూస్తున్నారని కాదు, జీవితకాలం అంతా మనంతట మనముగా, ఎందుకంటే దేవుని దగ్గర నుండి మనం ప్రతిఫలం పొందవలసిన వారముగా ఉన్నాము. దేవుడు అప్పగించిన బాధ్యతను మనం నెరవేరుస్తున్నాం. మనం ఏదో ఎక్కువగా చేసేయటం లేదు. మనమేదో నియమింపబడిన దానికంటే ఎక్కువగా దేవునికి పని చేయటం లేదు. మనకు నియమింపబడిన వాటినే మనం చేస్తున్నాం. మనం చేయవలసిన పనిని మనం చేస్తున్నాం. ఇది మన బాధ్యత. ఇది మన బాధ్యత. దేవుని పని, దేవుని పనిని చక్కగా నెరవేర్చాలి. దేవుని పనిని నెరవేర్చటంలో చివరి వరకు కూడా మనము దానిని కొనసాగించాలి అని దేవుని గ్రంథంలో ఆయన మాటలు సెలవిస్తున్నాయి. దేవుని పనిని చివరి వరకు కొనసాగించాలి. ఒకరోజు 2 రోజులు చేసి ముగించటానికి వీలు లేదు. కొంతకాలం చేసి ముగించటానికి వీలు లేదు. సత్క్రియను ఆరంభించిన వారు చివరి వరకు వాటిని కొనసాగించవలసిన వారుగా ఉన్నారు. అంటే దేవుణ్ణి ప్రేమించే విషయంలో, పొరుగు వారిని ప్రేమించే విషయంలో, టోటల్గా మరల ఈ రెండింటినీ కూడా ఒకే పదంలో చెప్పాల్సి వస్తే సత్క్రియలు చేయాలి. ఆ సత్క్రియలు అనగా సువార్త ప్రకటనలో సత్క్రియలను మనం చూపించగలము. అందుకే సువార్త విషయంలో ఎవరైతే సహాయపడ్డారో వారు అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. సత్క్రియ అనగా ఇక ఒక మాటలో చెప్పమంటే దేవుణ్ణి ప్రేమించటం, పొరుగు వారిని ప్రేమించటం, ఈ రెండింటినీ కూడా మరలా మేళవించి ఒక మాటలో చెప్పమంటే సువార్త ప్రకటన, సువార్త వ్యాప్తి. ఈ సువార్త వ్యాప్తిలో మీరు ప్రకటిస్తున్నా, ప్రకటించే వారికి మీరు చేయూతనందిస్తున్నా, సహాయం చేస్తున్నా, మీరు కూడా సువార్తలో పాలివారే, మీరు కూడా సత్క్రియలను చేస్తున్నవారే. కనుక ఎవరైతే ఈ రహస్యాలను తెలుసుకొని ఈ నిజాలను గ్రహించి తమ జీవితంలో సత్క్రియలను ప్రారంభించి చివరి దినం వరకు, యేసుక్రీస్తు దినం వరకు వాటిని కొనసాగిస్తారో వారే ధన్యులు, వారే ధన్యులు. ప్రభు తెలియజేసినటువంటి ఒక అద్భుతమైన మాట ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక శిష్యుడు వచ్చి తన ముందు ఎంతో దేవుని పని ఎదురు చూస్తున్నప్పుడు, ఎన్నో సత్క్రియలు ఆ శిష్యుని ద్వారా నెరవేరవలసి ఉన్నప్పుడు ఆ శిష్యుడు వచ్చి ప్రభువుని అడుగుతున్నాడు. ఆయన శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రభువుని అడుగుతున్నాడు. ఏమనంటే, నేను మొదట వెళ్ళి నా ఇంటి వారి యొద్ద సెలవు పుచ్చుకొని వచ్చుటకు నాకు సెలవిమ్ము, నన్ను పంపించు. నేను మొదట వెళ్ళి నా ఇంటి వారి యొద్ద సెలవు తీసుకుంటాను, అంటే వారికి చెప్పి వస్తాను, ఇదిగో నేను దేవుని పనికి వెళ్ళిపోతున్నానని వారి దగ్గర అనుమతి తీసుకుని వస్తాను. అంటే అనుమతి ఇవ్వకపోతే ఆగిపోతాడన్నమాట, అనుమతి ఇస్తే వస్తాడన్నమాట. మొట్టమొదట ఇంటి వారి యొద్దకు వెళ్ళాలనుకుంటున్నాడు. సత్క్రియలు చేయటానికి ముందు ఇంటి వారి యొద్దకు వెళ్ళి తనకు రక్త సంబంధికులు కావచ్చు, నెలవైన వారు కావచ్చు, బంధువులు కావచ్చు, వారి దగ్గరకు వెళ్ళి సెలవు పుచ్చుకుంటానంటున్నాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నారు చూద్దాం. దేవుని పనిని ఎంత గొప్పగా చేయాలో, దేవుని పని మనం చేయవలసిన ఆవశ్యకత ఎంత గొప్పగా ఉందో ఆ మాటలలో మనం అర్థం చేసుకోవాలి. నేను నా ఇంటి వారి యొద్దకు వెళ్ళి సెలవు పుచ్చుకుని వస్తాను, నన్ను పంపించాను యేసు ప్రభువును ఒక శిష్యుడు అడుగుతున్నప్పుడు ప్రభు ఏమంటున్నారు చూడండి. ఆయన యొక్క ప్రత్యుత్తరం ఎలా ఉందో చూడండి. ఆ ప్రత్యుత్తరం ద్వారా మనం ఏం గ్రహించాలో తెలుసా? దేవుని పని ఎంత ఉన్నతమైనది, ఎంత ఉన్నతమైనది చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 61వ వచనం నుంచి చూడండి. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను గాని నా ఎంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడునూ దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. చూసారా, దేవుని పని ఎంత ఉన్నతమైనది, దేవుని పనిని ఎంత తీవ్రతతో చేయాలి. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచేవాడెవడు కూడా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. అంటే దేవుని పని నిమిత్తమే మనం ఉన్నాము. దేవుని పని తరువాతే ఏదైనా. దేవుని పనిని ప్రక్కన పెట్టి మరో పని నిమిత్తం మనం ఆలోచన చేయకూడదు. దేవుని పని కంటే ఉన్నతమైనది ఇంకేదీ లేదు.
సత్క్రియలు చేయుట కంటే ఉన్నతమైన క్రియ ఈ భూమి మీద ఇంకేది లేదు. సువార్త ప్రకటన కంటే, సువార్త వ్యాప్తి కంటే మరి గొప్పదైనటువంటి కార్యక్రమం ఈ భూమి మీద మరికేది లేదు. కనుక నాగటి మీద చెయ్యి పెట్టండి, అనగా సత్క్రియలను చేయటానికి ముందుకు అడుగులు వేయండి, ప్రారంభించండి. ఇలా ప్రారంభించిన వారు ఇక వెనక తట్టు చూడకుండా ముందుకే చూడాలి, ముందుకే కొనసాగాలి. అనునిత్యం ఇంకను 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 సత్క్రియలను నేను పూర్తి చేసుకోవాలని, దేవుని పనిలో అనేక మందిని అగ్నిలో నుండి రక్షించాలని, దేవుణ్ణి ఉన్నతంగా ప్రేమించాలని, నా పొరుగువారిని ఉన్నతంగా ప్రేమించాలనే భావనతో, ఆ తీక్షణమైన పట్టుదలతో ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు కొనసాగాలి. ఇందులో ఎటువంటి భేదం లేదు, ఎవరి మీద దేవునికి పక్షపాతం లేదు, ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. ఈ భూమి మీద అందరి మనుషులకు దేవుడు ఒకేలా, దాదాపుగా ఒకేలా ఆయుష్కాలాన్ని, దాదాపుగా ఒకేలా అవయవాలను, దాదాపుగా ఒకేలా ప్రకృతిపరమైనటువంటి పదార్థాలను అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృప, ఆయన సహాయం అందరి ఎడల దేవుడు సమానత్వమును చూపిస్తున్నప్పుడు ఆయన అందరి నుండి కూడా ఏం కోరుకుంటాడు? సమానంగా పనిని కోరుకుంటాడు, సమానంగా పనిని కోరుకుంటాడు. చాలామంది దేవుని సేవ చేయాలనుకుంటారు, సత్క్రియలు పూర్తి చేసుకోవాలనుకుంటారు, కానీ పార్ట్ టైం చేయాలనుకుంటారు. పార్ట్ టైం అంటే వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగం, ఉన్నతమైనటువంటి పని వేరే ఏదో ఉంటుంది, ఖాళీ దొరికినప్పుడు పార్ట్ టైం సేవ చేయాలి అనుకుంటారు. అందుకే అప్పుడప్పుడు కొందరి మాటలలో ఈ పదాలు మనం వింటూ ఉంటాం, నేను ఫుల్ టైం సేవకుడినండి అని కొందరంటే, నేను పార్ట్ టైం సేవకుడినండి అని మరికొందరు అంటారు. ఏమిటి ఫుల్ టైం సేవ, ఏమిటి పార్ట్ టైం సేవ? పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఫుల్ టైం సేవ, పార్ట్ టైం సేవ అని ఆ పదాలు ఏమైనా ప్రయోగింపబడ్డాయా? పోనీ దానికి సంబంధించినటువంటి వచనాలు ఏమైనా మనకు కనిపిస్తున్నాయా? అపవాది అయిన వాడు ఎంత చాకచక్యంగా మనుషులను దేవుని పని నుండి తొలగించటానికి, తప్పించటానికి ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. అలాగని ఫుల్ టైం సేవ అన్నవారు ప్రతి క్షణం, ప్రతిరోజు దేవుని పనిలో ఉండగలుగుతున్నారా? పార్ట్ టైం సేవ చేయాలని మీకు ఎవరు చెప్పారు? అసలు దేవుని సేవలో పార్ట్ టైం చేయడానికి ఎటువంటి అవకాశం ఏమైనా ఉందా? వెసులుబాటు ఏమైనా ఉందా? లేదంటే దేవుని పనిని ప్రతి ఒక్కరూ కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలి, జాగ్రత్తగా చేసుకోవాలి, పూర్ణముగా చేసుకోవాలి. మరి అలాగైతే మేము ఎలా బ్రతకాలండి అంటారు కొంతమంది. ఫుల్ టైం సేవ చేసుకుంటే సేవ మీద మేము ఆధారపడవలసి వస్తుంది, మరి మేము ఎలా బ్రతకాలి? మా కాళ్ళ మీద మేము నిలబడుతూ ఖాళీ సమయంలో సేవ చేయాలనుకుంటున్నాం అంటారు. తప్పు, అటువంటి భావన తప్పు. దేవుని సేవ చేయాలనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి కాళ్ళ మీద వారు నిలబడాలి. ఫుల్ టైం సేవ చేస్తున్నాం అనుకుంటున్నవారు, పార్ట్ టైం సేవ చేస్తున్నాం అనుకుంటున్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి, ఈ విషయాన్ని మనస్కరించండి. దేవుని సేవ చేయాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా దేవుని సేవ చేయాలి. దేవుని సేవ చేయడానికి మనం నియమింపబడ్డాం, అంతే తప్ప మనమేదో దేవునికి అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటి, మనమేదో దేవునికి కొంత టైం ఇవ్వడం ఏంటి? నా పనుల్లో నేను బిజీగా ఉంటాను, కొంత టైం నీకు ఇస్తానని దేవునికి మనం చెప్పగలిగినంత వారమా? కాదండి, అస్సలు కాదండి. మన భావనల్లో, మన మాటల్లో దేవుణ్ణి కించపరుస్తున్నాం, జాగ్రత్త. దేవుని వాక్యాన్ని కించపరుస్తున్నామేమో, జాగ్రత్త. పార్ట్ టైం సేవ అంటే మీకు అవకాశం ఉంటే దేవునికి సేవ చేస్తారా? మీకు లోక సంబంధంగా అన్ని పనులు అయిపోయిన తర్వాత మీరు ఖాళీ అయితే అప్పుడు మీరు దేవుని దగ్గరకు వస్తారా? అప్పుడు మీరు దేవునికి సేవ చేస్తారా? అసలు మీరు దేవుని పని నిమిత్తమే సృష్టింపబడ్డారు, లోకంలో ఏదో పని నిమిత్తం కాదు.
దేవుని పని నిమిత్తమే మనమంతా సృష్టింపబడ్డాము. దేవుని పని చేయగా మిగిలిన సమయంలో జానెడు పొట్టను పోషించుకోవటానికి మనం ఇతరమైన పనులు చేసుకోవాలి. కానీ రివర్స్ అయిపోయారు చూడండి. పార్ట్ టైం సేవ చేయాలనుకునే ప్రతి ఒక్కరు కూడా పార్ట్ టైం సేవకులుగా ఈరోజు చలామణి అవుతున్నటువంటి వారందరూ కూడా ఆ విధానానికి రివర్స్ అయిపోయారు చూడండి. మొదట శరీర సంబంధమైనటువంటి వారి పనులు, జానెడు పొట్టను పోషించుకోవటానికి శరీర సంబంధమైనటువంటి వారి పనులు, దానికి ప్రైమ్ ఇంపార్టెన్స్ అంటే ఆ పనిని అస్సలు ఆపరు. వర్షం వచ్చినా, ఎండ కాచినా, కరువు వచ్చినా, కాటకం వచ్చినా, ఏమొచ్చినా సరే, వ్యాధి వచ్చినా, లేక ఎటువంటి అభ్యంతర కారణం వచ్చినా వారు ఆ పనిని ఆపరు. ఎందుకంటే వారి దృష్టిలో అది ప్రధానమైనటువంటి పని. మరి సెకండరీ ఏంటి? ఒకవేళ సమయం ఉంటే చేద్దాంలే అనుకునేదేంటి? దేవుని పనా? సమయం ఉంటే చేద్దాంలే అనుకునేదేంటి? దేవుని పనా? అప్పుడు వెంటనే మీరు ప్రభు మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. ఒక శిష్యుడు వచ్చి నేను మొదట వెళ్ళి నా ఇంటి వారి యొద్ద నేను సెలవు తీసుకుంటాను అనగానే ప్రభువుకు వెంటనే ఆ మాట చెప్పాడు ఆయన. ప్రభువుకు వెంటనే ఆ మాట చెప్పాలనిపించింది. మొదట నీవు వెళ్ళి నీ ఇంటి వారి యొద్ద సెలవు తీసుకుంటావా అంటే మొదట అనే ఆ పదానికి ఎవరిని చేర్చావు? నీ ఇంటి వారిని చేర్చావు. ఆ తర్వాత వచ్చి దేవుని పని చేస్తావా? మొదట దేవుని పని చేయాలి. మొదట దేవునికి ఇవ్వాలి. మొదట దేవుని కోసం బ్రతకాలి. ఖాళీ ఉంటే, సమయం మిగిలితే అప్పుడు లోక సంబంధంగా జానెడు పొట్టను పోషించుకోవటానికి, ఎవరి మీద ఆధారపడకుండా జానెడు పొట్టను పోషించుకోవడానికి నీవు పని చేసుకోవాలి. అపొస్తలుడైన పౌలు గారి జీవితాన్ని మీరు చూడండి. అపొస్తలుల జీవితాలను మీరు చూడండి. వారు మనుషులను పట్టే జాలరులుగా దేవుని పనిలోనికి వచ్చారు. సువార్త కార్యక్రమాలలో ఉన్నారు. వారికి ఖాళీ సమయం దొరికినప్పుడు అప్పుడు చేపల వేటకు వెళ్ళారు. అప్పుడు డేరాలు కుట్టుకున్నారు. ఆ వృత్తి కలిగిన వారుగా ఉన్నారు. స్వహస్తములతో కష్టపడ్డారు. రాత్రింబగళ్ళు కష్టం చేశారు. అంటే ఇప్పుడు దేవుని పని ఏమీ చేయటానికి లేదు. దేవుని పనిని నేను జరిగించాను. ఇప్పుడు వినటానికి ఎవరూ లేరు. ఈ సమయంలో నా జానెడు పొట్టను పోషించుకోవటానికి, నా బ్రతుకును ఈ భూమి మీద కొనసాగించుకోవటానికి, అన్నవస్త్రములు కలిగిన వాడనుగా ఉండటానికి ఏదో ఒక పని చేసుకోవాలి. ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరిది ఆశించకూడదు అన్న స్వభావముతో వారు కష్టించి పనిచేశారు. మరి దేవుని పని ఉన్నప్పుడు, సువార్త ప్రకటన ఆవశ్యకత ఉన్నప్పుడు, అనేక మందిని రక్షించాలనే ఆలోచనతో వారు ప్రప్రథమముగా దేవుని పనిని జరిగించారు. ఈ విషయాన్ని మనకు వారు తేటతెల్లం చేస్తున్నారు. వారి జీవితాలలో, వారి యొక్క కార్యక్రమాలలో వారు తేటతెల్లం చేస్తున్నారు. అనేక మంది అయితే అసలు మాకు దేవుని పనితో సంబంధం లేదనుకుంటున్నారు. కొందరేమో మేము పార్ట్ టైం సేవ చేయాలనుకుంటున్నారు. కొందరు మేము ఫుల్ టైం సేవకులు అంటున్నారు. పోనీ ఫుల్ టైం సేవకుల దగ్గరకు మనం వద్దాం. ఫుల్ టైం సేవకులు అనగా ఏదో ఆదివారం రోజున ఒక 2 గంటల పాటు ఒక ఆరాధనా కార్యక్రమాన్ని జరిగించడం అదొక్కటేనా? లేక ఆదివారం రోజున 2-3 ఆరాధనా కార్యక్రమాలను జరిగించడం అదొక్కటేనా? నిరంతరం దేవుని సేవలో ఉండటానికి మనం నిర్ణయింపబడ్డాం. ఫుల్ టైం సేవకుడుగా నేనున్నాను అని చెప్పుకోవడం కాదు. అందరూ ఫుల్ టైం సేవకులుగానే ఉండటానికి నియమింపబడ్డారు. అసలు దేవుని సేవ ఫుల్ టైం, పార్ట్ టైం అనేది పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనిపించదు. మోసపోకండి. అపవాది అయిన వాడు మిమ్మను చాలా తెలివిగా పక్కత్రోవ పట్టిస్తున్నాడు. చాలా తెలివిగా. అసలు దేవుని సేవ అనగానే ఫుల్ టైం లేదు, పార్ట్ టైం లేదు. దేవుని సేవ అనగానే మన జీవితంలో మనం పూర్తి చేయవలసినటువంటి మన కర్తవ్యం, మన విధి. మనం దేవుని సేవను పూర్తి చేయటానికి నియమింపబడిన వారం. అది మన బాధ్యత. అది ఫుల్ టైం ఏంటి, అది పార్ట్ టైం ఏంటి? దేవుని పనిని జరిగించిన తరువాత సమయం ఉంటే నీ కుటుంబంతో గడుపు. దేవుని పనిని జరిగించిన తరువాత సమయం ఉంటే భోజనం చేయి. దేవుని పనిని జరిగించిన తర్వాత సమయం ఉంటే
జానెడు పొట్టను పోషించుకోవటానికి స్వహస్తములతో కష్టపడు. మనం ఎవరి నిమిత్తం ఉన్నాం? మనము ఎవరి నిమిత్తం ఉన్నాం? ఎవరో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. వారే ప్రత్యేకింపబడిన వారండి, వారే నిర్ణయింపబడిన వారండి. మేము కాదండి అనుకుంటున్నారా? మనము దేవుని వాక్యము చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరూ, దేవుని సంకల్పంలో పిలువబడిన ప్రతి ఒక్కరూ, బాప్తిస్మము నొందిన ప్రతి ఒక్కరూ, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ ప్రభువు యొక్క సువార్త వ్యాప్తిలో పాలిభాగస్తులు కావాల్సిందే. ప్రభువు సువార్త వ్యాప్తిలో సహకారులుగా ఉండాల్సిందే. సత్క్రియలు చేయుట కొరకు మనమందరం నియమింపబడ్డాం. మనకందరికీ ఒకేలా అవయవాలు ఇవ్వబడ్డాయి. మనకందరికీ ఒకేలా కాలం ఇవ్వబడింది. మనకందరికీ ఒకేలా ప్రకృతి ఇవ్వబడింది. కనుక ప్రభువును ఎదుర్కొనుటకు మనం సిద్ధపడాలంటే కనుక ఈ విషయాల మీద మనకు పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. తప్పుడు త్రోవలలో వెళ్ళిపోవద్దు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా పాక్షికంగా మీరు దేవుని పనిని చేస్తే సరిపోతుందని, సంపూర్ణంగా మీరు దేవుని పని చేయడానికి సరిపోతుందని ఎక్కడ వ్రాయబడలేదండి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని పనిని పరిపూర్ణముగా నెరవేర్చవలసిన వారుగా ఉన్నారు. వ్రాయబడినటువంటి కొన్ని అమూల్యమైన మాటలు ఈ సందర్భంలో మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మీరేమి చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. భోజనం చేసిన, పానము చేసిన దేవుని మహిమ కొరకు మీరు భోజనం చేసి పానము చేసేవారుగా ఉన్నారా? దేవుని మహిమ కొరకు జీవిస్తున్నవారుగా ఉన్నారా? మీరే పని చేసినా సరే ఆ పనిలో దేవునికి మహిమ జరగాలి, ఆ పని వలన దేవునికి మహిమ కలగాలి. అటువంటి భావనలు ఉన్నాయా? అడుగు తీసి అడుగు వేస్తే దేవుని పని నిమిత్తం, అసలు మీరు బ్రతుకుతున్నారంటే దేవుని పని నిమిత్తం, మీరేమైనా చేస్తున్నారంటే దేవుని పని నిమిత్తం అన్నట్టుగా మీ జీవితాలు ఉన్నాయా? ఒకసారి గమనించండి, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై దేవుడు చేసిన పని అయి ఉన్నాము. కనుక మనం ఏమి చేసినను, భోజనం చేసినా పానము చేసినా దేవుని మహిమ నిమిత్తం చేయాలి. ఉద్యోగం చేసినా, ఏదైనా పని చేసుకున్నా, ఏ కార్యక్రమంలో మనం ఉన్నా దేవుని పని నిమిత్తం అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారా? ఇదిగో నేను ఈరోజు కష్టపడుతున్నానంటే ఈ కష్టంలో నుండి కొంత నేను దేవుని సేవకిచ్చి, దేవుని సువార్త కార్యక్రమాలను నేను ముందుకు నడిపిస్తూ, దేవుని సేవలో నేను కూడా పాలిభాగస్తురాలనై ఇదిగో నేను ఈరోజు ఈ పని చేస్తున్నానంటే దేవుని మహిమ నిమిత్తం అన్నట్టుగా ఆ కోణంలో మీరు పని చేయగలుగుతున్నారా? లేక లోకంలో ఏదో ఆస్తిని పోగు వేసుకోవాలనేటువంటి భావనతో మీరు పని చేస్తున్నారా? మీరు చేసే పని వలన దేవునికి ఎలా మహిమ కలుగుతుంది? మీరు చేస్తున్నటువంటి పనుల వలన దేవునికి మహిమ కలుగుతుంది అని మీరు చెప్పగలరా? మీరు చెప్పగలరా? ఒక్కసారి గమనించండి, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఇదిగో నేను ఈరోజు ఈ పని చేస్తున్నాను, ఇదిగో ఈరోజు నేను ఈ ఉద్యోగానికి వెళ్తున్నాను, ఇదిగో ఈరోజు నేను ఇలా చదువుకుంటున్నాను, ఇదిగో ఈరోజు నేను ఈ విధమైనటువంటి కార్యక్రమంలో ఉన్నాను. దీని వలన దేవునికి మహిమ కలుగుతుందా? దేవునికి మహిమ కలిగే పనిలో నేనున్నానా? సత్క్రియలను పూర్తి చేసుకుంటున్నటువంటి పరంపరలో నేనున్నానా? ఎందుకంటే ఎప్పుడు మనం వెళ్ళిపోవాలో మనకు తెలియదు. ఈ భూమిని విడిచి, మన చుట్టూ ఉన్న వారిని విడిచి, ఈ దేహాన్నే విడిచి ఎప్పుడు మనం వెళ్ళిపోవాలో మనకు తెలియదు. అది దేవుడు నిర్ణయించిన గడియ, అది దేవుడు నిర్ణయించిన కాలం. ఆ సమయం రాగానే మనం ఏ అవయవాలతోనైతే, ఏ దేహముతోనైతే దేవుని పనిని పూర్తి చేసుకోవాలో ఆ దేహాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. పాతాళమందు పని లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు, అక్కడ ఈ దేహము లేదు. కనుక మన దగ్గర ఈ దేహం ఉన్నప్పుడు మనం చక్కగా దీనిని వినియోగించి సత్క్రియలను చేస్తూ దేవుని పనిని పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే సత్క్రియలను చేయటానికే మనం సృష్టింపబడ్డాము.
సత్క్రియలను చేయటానికి మనం సృష్టింపబడ్డాం. ఈ జ్ఞానమును చిన్న పిల్లల దగ్గర నుండి ప్రతి ఒక్కరికి నేర్పించాలి. బాల్య దశ నుండి ప్రతి ఒక్కరికి కూడా ఈ జ్ఞానం అందాలి. తెలియక ఎందరో పొరపాటు పడుతున్నారు. మా జీవితంలో మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతూ మాకు తోచినది దేవునికి ఇచ్చేస్తే అది భక్తి అనుకుంటున్నారు. కాదు, మీ జీవితం పూర్తిగా దేవునికి అంకితం కావాలి. మీరేమి చేసినా మీరు చేస్తున్న ఆ పని ద్వారా దేవునికి మహిమ కలిగేటట్టుగా మీ జీవితాలు ఉండాలి. అటువంటి విధానంలో మీ పనులు ఉండాలి. ఆ విధానంలో మీ పనులు ఉండాలి. ఇది మీరు చెప్పగలుగుతున్నారా? ఈరోజు నేను ఈ పనిలో ఉన్నానండి, ఈ పని వలన వచ్చే ఫలితం దేవునికి మహిమనిస్తుంది, ఇదిగో దేవుని కార్యక్రమాలలో ఈ పని వలన వచ్చే ఫలితం ఉపయోగపడుతుంది అని మీరు చెప్పగలిగిన పరిస్థితుల్లో ఉన్నారా? ఒక్కసారి గమనించండి. కనుక ఏదో పాక్షికంగా పనిచేస్తున్నాను, ఏదో నేను సంపూర్ణంగా పనిచేస్తున్నాను, ఏదో కొంతమంది దేవుని పని చేయాలి నేను చేయనక్కర్లేదనేటువంటి ఈ తప్పుడు భావనలన్నిటిని విడిచిపెట్టి మనం అందరం కూడా దేవుడు చేసిన పనిగా ఉన్నాం కనుక మన ప్రథమ కర్తవ్యం క్రీస్తునందు దేవుని నిమిత్తం మనం బ్రతకడమే కనుక, సత్క్రియలను పూర్తి చేసుకోవడం కనుక, దేవుణ్ణి ప్రేమించటం, పొరుగువారిని ప్రేమించడమే కనుక ఈ పనులన్నింటినీ జాగ్రత్తగా మనస్సునందు ఉంచుకొని మనం ఏమి చేసినా క్రీస్తు యేసు ప్రభువు ద్వారా దేవునికి మహిమ చెల్లించేటట్టుగా మన చేతలన్నీ ఉండాలి, మన మాటలు ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి. ఈ విధంగా మీ జీవితాలను సరిదిద్దుకుంటారని దేవుని ప్రేమను బట్టి హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును పరలోకమందున మా కన్న తండ్రి, మీరు అందించిన సర్వశ్రేష్టమైన ఈ జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము నాయన. మా పరిపూర్ణమైనటువంటి ఆలోచన, మా పరిపూర్ణమైన జీవితం మీరు నియమించిన సత్క్రియల కొరకేనని మేము తెలుసుకొని నాయన మా బ్రతుకునంతటిని మీకు సమర్పించుకునేటువంటి గొప్ప భాగ్యమును కలిగి ఉండినట్లుగా తగు నిర్ణయములు తీసుకొనగలుగుటకు మా అందరికీ మీ సహాయమును దయచేయండి. వాక్యములో మీరు వ్రాయించి పొందుపరిచి తెలియజేసినటువంటి ప్రతి సంగతిని యథార్థమైన దృష్టితో గమనించిన వారమై, నేర్చుకున్న వారమై, సత్క్రియలను చేయుటకే ఈ భూమి మీద మేము నియమింపబడ్డామని ఎరిగి, సత్క్రియ చేయని నాడు ఈ బ్రతుకే వ్యర్థమని తలంచి, మీరిచ్చినటువంటి ఆయుష్లో ప్రతి దినము ప్రభువు నిమిత్తమే జీవించగలుగుటకు మీ కృపను మా ఎడల విస్తరింపచేయండి. దేవా, ఈ విషయం తెలియక ఇప్పటి వరకు అభాగ్యపు చీకటి దశలో ఉన్నటువంటి వారందరూ మేల్కొని ఇక నుంచైనా ప్రభువు నిమిత్తము వారి జీవితములను ఆయుత్తపరుచుకునే భాగ్యం వారికి కలిగించండి నాయన. అపవాది అయిన వాడు అనేక తప్పుడు అభిప్రాయాలతో, ఆలోచనలతో దేవుని పని విషయంలో మనుషులను బద్ధకస్తులను చేస్తున్నాడు, జాగ్రత్త లేనివారుగా చేస్తున్నాడు. కానీ తండ్రి, నిజానికి దేవుని పని మా జీవితాలలో ఎంతో ఉన్నతమైనది, ఎంతో అమూల్యమైనది. సత్క్రియలను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ మేమేదో ఎక్కువ చేస్తున్నామని కాదు నాయన, మేము చేయవలసినవే చేస్తున్నాము, నిష్ప్రయోజకులమైన దాసులము. తండ్రి, శక్తి వంచన లేకుండా మీ పనిని పరిపూర్ణంగా నెరవేర్చుకొనగలుగుటకు మీరు అప్పగించినటువంటి ప్రతి క్రియను మొదటి స్థానంలో ఉంచి పూర్తి చేసుకొనగలుగుటకు మీ సహాయమును మాకు దయచేయండి. ఇట్టి ఆలోచన, ఇట్టి అభిప్రాయం, ఇట్టి మనస్సు కలిగిన మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచి ఇక మీదట వారు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా మిమ్మల్ని మహిమపరిచేటట్లుగా వారి జీవితం ముందు ప్రతి క్రియ, ప్రతి ఆలోచన, ప్రతి మాట ఉండగలుగుటకు నాయన మీ సహాయమును దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు.
మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.